సార్ ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఇప్పుడు అధికారాన్ని కొనసాగిస్తుంది. రీసెంట్‌గా వాళ్ళు అనౌన్స్ చేసినవి ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ ఒకటి, ఈ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి ఒకటి, ఈ అమౌంట్ అయితే 2,00,000 అయితే వేస్తాం. ఇవన్నీ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకునేది బస్సు సర్వీస్, ఫ్రీ సర్వీస్ లేడీస్‌కి మహిళలకి ఫ్రీ సర్వీసెస్ అని. అది ఇప్పుడు ఇప్పుడు మేము చేస్తున్న సర్వేలో కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే చాలామంది యూజ్ అవుతుంది. అది మీరెలా భావిస్తున్నారు దాన్ని? అది ప్రస్తుతానికి యూజ్ బూమరాంగ్ అవుద్దమ్మా. అది ప్రస్తుతానికి కొంచెం ఆరంభం అన్నట్టు అందరికి ఫ్రీగా వెళ్తున్నాం లేడీస్. రాను రాను అది బూమరాంగ్ అవుద్ది. ఎందుకంటే ఏ ఆడవాళ్ళైనా ఓట్లు వేసింది, మగవాళ్ళు ఓట్లు వేయలేదా? మగవాళ్ళు ఎందుకు బస్సు ఫ్రీ కాదు? ఆడవాళ్ళైనా ఓట్లు వేస్తే మగవాళ్ళు వేయలేదు, మగవాళ్ళు పనికిరారా? మరి ఈ బస్ పాసులు అంటే వల్ల ఆటోలు నమ్ముకుని బతుకుని అనేక మంది జీవితాలు నాశనం అయిపోతుంది. వాళ్ళు ఈ షేర్ ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లు ఉన్నారే, చాలామంది బతికేది ఈ ఆడవాళ్లే. షేర్ ఆటోలు ఎక్కేది ఆడవాళ్లే. టప్ ఎక్కడికక్కడ నుంచి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు బస్సు కన్నా ఆటో తొందరగా వెళ్తుంది. సో వాళ్ళందరూ పాపం ఆటోలు వదిలేశారు. మగవాళ్ళు మ్యాక్సిమం బండ్లేసుకుని వెళ్ళిపోతారు, బండేసి వెళ్ళిపోతారు. వీళ్ళు బస్సు వదిలేసి పాపం ఆటోలు వదిలేసేసి బస్సు ఎక్కేస్తున్నారు. బస్సులో నుంచుంటున్నారు, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. బస్సులు తక్కువైనాయి. బస్సులు కొనడానికి కొత్త వాహనాలు కొనే ప్రసక్తే లేదని సీఎం ఆల్రెడీ చెప్తున్నాడు. పాత బళ్ళే ఉన్న బళ్ళతోటి మేనేజ్ చేయాలి. రష్ పెరుగుతుంది. పని లేని వాళ్ళు, పని లేకుండా పోయినా కూడా ఫ్రీగా కనుక వెళ్ళొద్దాం తిరుగుతున్న వాళ్ళు కూడా ఎక్కువైపోయారు సరదాగా. అది సరే, అది కొంత పర్సెంటేజ్ తెలుగు. అసలు కాకపోతే వెయిటింగ్ అయిపోతుంది బస్సు కోసం. అది ఆడవాళ్ళు తొందరలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కొంత అయినప్పటికీ మరుగుద్ది, భూమరంగా ఉంది. మాకేంటి, మా బతుకులు ఏంటి, ఆడవాళ్ళు స్ట్రైక్ చేయడం మొదలెడతారు. మా బతుకులు ఏంటి, మాకు అది తీసేయండి, ఆ ట్యాక్స్ తగ్గించండి, ఇది అంతేకాదు. వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు కదా ఫ్యామిలీ పిల్లలు. వాళ్ళు రాగానే విమర్శలు మొదలవుతున్నాయి. ప్రభుత్వం రాగానే కదా, అదిగా అంటే ఇక పూర్తిగా కూడా ఎక్కడ సెటరేట్ చేసుకోలేదు కదా. ఎవరు విమర్శలు చేయట్లేదు. ఎందుకు అడుగుతున్నా, మీరు అన్న మాటలే. మీరు మేము వచ్చినాక చేస్తాం అని అంటే మిమ్మల్ని ఆ డేట్లు అడగం. మీరే 9వ తారీఖు రీఎంబర్స్మెంట్ చేసేస్తామని డేట్లు ఇస్తుంది. మీరే మొదటి క్యాబినెట్లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మీరు చెప్పారు కనుక ఏమైంది మీ నిర్ణయం అని అడుగుతున్నారు. మీరు డేట్లు మేము చెప్పాను, మేము అడగలేదు. మీరు కదా డేట్లు చెప్పారు, 24 గంటల టైం అని మీరు కదా చెప్పారు, మేము కథకు చెప్పింది మీరు అన్నారు కనుక నాయన ఏమైంది మీ మాట అని అడుగుతాం. ఆరంభంలోనే మాట్లాడటం, క్యాబినెట్లో అన్నారు, నిర్ణయం అన్నారు, మాఫీ నిర్ణయం అన్నారు, చేయలేదు. 9వ తారీఖు చేసేస్తామని చేయలేదు. అది అడుగుతున్నా, ఎందుకు చేయలేదని. ఏదో బస్సు పెట్టేసా కనుక అయిపోయింది అనుకుంటే బస్సు ఎట్లా ఆర్థికం ఏంటి? అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రజలందరికీ తెలుసు. ఆర్టీసీ ఎప్పటి నుంచో నష్టాల్లో ఉంది, అది నష్టాల్లో నడుస్తుంది తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ నష్టాన్ని ఎలా పుడుస్తావు? సంవత్సరానికి 3,000 కోట్లు ఈ బస్సు వల్ల నష్టం, ఈ ఫ్రీ వల్ల. ఎక్కడి నుంచి పుడుస్తావు, ఎక్కడి నుంచి తెస్తావు? ఈ రేపు ఎంపీ ఎలక్షన్ దాకా అలా నడిపేసి ఎంపీ ఎలక్షన్ తర్వాత భారం అయిపోయింది అని చెప్పి మేము నడపలేమని అంటావు. లేకపోతే నడిపితే ఎవరు కడుపు కొడతావు? ఇప్పుడు ఆటో వాళ్ళు కడుపు కొట్టినట్టు ఒకళ్ళ కడుపు కొట్టి ఒకళ్ళకి పెట్టడం కాదు కదా. నువ్వు పెట్టేటప్పుడు ఒకళ్ళకి అన్నం పెట్టాలంటే పెట్టు, ఎవరు కాదు. కానీ ఇక్కడ నా ఇస్రాకులు అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తాను నువ్వు పస్తు అంటే కాదు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లను పస్తు పెడతామే. ఆటో డ్రైవర్లు బతుకుల మీద మట్టిపోయటమే కదా ఇది. బట్టిపోయి నువ్వు రేట్లు తగ్గించు. ఫ్రీ బస్సులు కాదు, బస్సు రేట్లు ఆడవాళ్ళకి తగ్గించు, 50% ఇవ్వు. ఆడవాళ్ళకి 50%. బయట వాళ్ళకి 5 రూపాయలు అయితే ఆడవాళ్ళకి 200 రూపాయలే, మగవాళ్ళకి, మిగతా వాళ్ళకి. ఆడవాళ్ళకి రేటు తగ్గించు. అది ఒక పద్ధతి. అంతేగాని మొత్తం వాళ్ళ ఇదే ఫ్రీ అని చేసేసి మగవాళ్ళు పనికిరారా? మీకు ఓట్లు వేసారు మగవాళ్ళు లెక్కలో లేరా? మగవాళ్ళకి ఎందుకు ఫ్రీ కాదు మరి? ఎందుకు సెన్సిటివ్? ఫ్రీ అనేది నువ్వు ఇస్తే నాకు పెన్షన్ ఇస్తే తీసుకోవట్లా, మగవాళ్ళు తీసుకోవట్లేదా? ఆడవాళ్ళు తీసుకుంటున్నారు పెన్షన్. అదే నువ్వు ఫ్రీ చేస్తే కామన్గా చూడు. జెండర్ వ్యత్యాసం ఎందుకు దీంట్లో? మగ ఆడ వ్యత్యాసం ఎందుకు చూస్తున్నావు? ప్రజలు అంటే ప్రజలంటే మనం ఆడప్రజలు మగ ప్రజలు అని చూస్తారా? ఓట్ బ్యాంక్ సిస్టమ్ ఇది. ఓట్ల బ్యాంక్ కోసం అదే మరి ఆటో డ్రైవర్ వైఫ్ ఒప్పుకుంటుందా? వాళ్ళు ఆయన బతుకుపోతూ ఉంటే ఆయన జీవనాధారం దెబ్బ కొడితే మరి ఆటో డ్రైవర్కి పెళ్ళం పెట్టలేరు. వాళ్ళు బాధపడరు. ఇవన్నీ వస్తాయి రేపు తొందరలో. కనుక ఎవరూ విమర్శించట్లా. 7 రోజుల్లో అద్భుతాలు చేయమని ఎవరు అడగట్లా. మీరు డేట్లు చెప్పారు కనుక మీ 4 డేట్లు చెప్పబట్టి అడిగాం.
డేట్లు ఆయన 9వ తారీఖు ఏమైంది, 24 గంటల ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం ఏమైంది అని అడుగుతాను. మీరే చెప్పారు తీసేసుకుంటామని ప్రగల్భాలు. మీ ప్రగల్భాలు బట్టి అడుగుతున్నారు, అంతేగాని మిమ్మల్ని 7 రోజుల్లోనే 8 రోజుల్లోనే అద్భుతాలు చేయమని ఎవడో అనడు. ఎవడంత మూర్ఖులు కాదు. మీరు తొందరపడుతున్నారు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఏదో నోటికి వచ్చింది చేసేసారు, దాన్ని మేనేజ్ చేసుకుంటాం, సమీక్ష చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అప్పు ఎంత ఉంది, బొచ్చు ఎంత ఉందని లెక్కలు చెప్పి జనాలు ఏదో డైవర్షన్ చేసి పాపం కడుక్కుందాం అనుకుంటారు. అది అవకాశం ఇవ్వం. ఆ అవకాశం బీఆర్ఎస్ ఇవ్వదు. ఎందుకంటే మీకు ఇది అప్పులకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు. ఏ రాష్ట్రము ఏ దేశము అప్పులు చేయని రాష్ట్రము దేశము లేదు ప్రపంచంలో. అది తెలుసుకోవాలి బేసిక్గా. అప్పులు ఎందుకు చేస్తుంది ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశ ప్రభుత్వం దేశమైనా ఎందుకు చేస్తుంది? డెవలప్మెంట్ కోసం చేస్తుంది. అది అప్పు తీసి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అప్పు తీసి దుబారా చేస్తే అడగండి. మీరు అది చెప్పండి, ఇదిగో ఇంత అప్పు చేశారు, దీంట్లో ఇంత దుబారా జరిగింది, ఆ లెక్కలు చెప్పండి. అప్పు చేశారో అప్పు చేయటమేంటి పిచ్చోళ్ళ. మీకు పరిపాలన తెలియదు. పరిపాలన తెలియక వాగుతున్న వాగుడు. అప్పు చేయటం తప్పదు. ఇవాళ ఒక బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఒకటి కట్టాలి, అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జికి ఎందుకు కట్టాలంటే అక్కడ యాక్సిడెంట్లు ప్రత్యేకంగా జరుగుతున్నాయి, అక్కడ నీళ్ళు వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. సో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ. అది కావాలి కట్టాలి, ఎమర్జెన్సీ కట్టాలి. ఇక్కడ కట్టాలన్నప్పుడు డబ్బులు లేవని ప్రభుత్వం కూర్చుంటుందా? కూర్చుంటే అది పరిపాలన కాదు. డబ్బులు లేదని ప్రభుత్వం కూర్చోదు. అది అత్యవసరం, ప్రజా అవసరం అన్నప్పుడు, ప్రజలకు అవసరమైన విషయం అన్నప్పుడు అప్పు చేసైనా కడుతుంది. అప్పు తర్వాత తీర్చుకుంటుంది. అప్పు చేసి అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అప్పు చేసి డెవలప్మెంట్ కోసం కాదు. అప్పు అనేది కష్టం. నువ్వు ఇల్లు కడతావు, ఒక ఇల్లు కట్టేటప్పుడు అప్పు చేయవు. అప్పు చేయకుండా ఇల్లు కడతారంటావా? అవసరమైతే అప్పు చేస్తావు తర్వాత తీర్చుకుంటావు. అలాగే అంతే. ఒక ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు అవసరమైనప్పుడు ప్రజా అవసరాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ అవసరాలు బట్టి అవసరమైతే అప్పు చేస్తుంది, తీస్తుంది గవర్నమెంట్. అది వ్యవసాయం గురించి మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం లేని మాటలు. వ్యవసాయంలో రైతుల దగ్గర నుంచి వరి కొన్నాక మిల్లర్స్కి ఇస్తారు. మిల్లర్స్ దాన్ని ఇచ్చేసి రైస్ బియ్యం చేసినాక దాన్ని ఎఫ్సిఐకి పంపిస్తారు. ఎఫ్సిఐకి తర్వాత ఎఫ్సిఐలు తర్వాత డబ్బు వస్తుంది. ఇది డబ్బు వచ్చేటప్పుడు గవర్నమెంట్కి చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్లో వెళ్ళి వచ్చేది. ఈ లోపల రైతుకు డబ్బు ఇచ్చేయాలిగా. రైతు దగ్గరికి ఉన్నప్పుడు రైతుకు నాయన ఎఫ్సిఐ డబ్బులు వచ్చేదాకా ఆగమంటే రైతు ఆగడు పాపం. రైతు కడుపు కొట్టినట్టు అవుతుంది. అందుకని ఏం చేస్తుంది ప్రభుత్వం? రైతుకు డబ్బు ఇచ్చేస్తుంది. రైతుకు డబ్బు ఇచ్చేసేసి దానికి అప్పు చేస్తుంది. ఆ డబ్బు వస్తుంది కనుక ఆ 100 రూపాయలు రేపు వస్తుంది కనుక ఇవాళ 100 రూపాయలు అప్పు చేసి అప్పు ఇచ్చేస్తుంది వాళ్ళకి, రైతులకు ఇచ్చేది. అదే జరిగింది. గత ప్రభుత్వం అదే చేసింది. ఏం చేసింది? రైతులకు ఇచ్చేసింది. ఆ 52 కోట్లని 57 కోట్లు అని చెప్తున్నాడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంట్లో 46,000 కోట్లు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి రావాల్సిన డబ్బు 46,000 కోట్లు రావాలి ఎఫ్సిఆర్ నుంచి. ఆ 46 కోట్లు ఎఫ్సిఆర్ నుంచి వచ్చేదాకా ఆగకుండా ప్రభుత్వం అప్పు చేసి రైతులకు ఇచ్చేసింది. రైతులు కడుపు కొట్టకూడదు, రైతులు డిలే చేయకూడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వ్యవహారం. అది వచ్చేదాకా వాళ్ళు ఎక్కడ ఆగుతారు? వాళ్ళ ఒక పూట తింటా కూర్చోలేరు కదా. వాళ్ళు రైస్ తీసేసుకున్నాం, వాళ్ళ పంట తీసేసుకున్నాం, ఇచ్చేయాలి డబ్బులు అని ఇచ్చేశారు. అది ఎట్లా అప్పు అవుతుంది? అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అది ఒక పరిపాలనా విధానంలో ఒక విధానం అవుద్ది. ఆ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళకి పాలన తెలియదు. వీళ్ళకి గాలి మాటలు, సొల్లు వాగుళ్ళు, సోది తప్పితే ఇంకోటి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అబద్ధాలు తప్పితే కాంగ్రెస్కి మరొకటి తెలియదు. అదే మాట్లాడుతున్నారు. ఇదిగో అన్నాడు రేవంత్ రెడ్డి, నాకు పరిపాలన తెలియదు, నేను మేస్త్రి లాంటి పరిపాలనకు అందరినీ తెలియాల్సిన అవసరం లేదు, మేస్త్రి లాంటి పని తెలిసిన పని తెలిసిన వాళ్ళని పెట్టుకుని చేస్తారు. అప్పుడు నువ్వెందుకు సీఎం? ఎందుకు పని తెలుసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే చాలు కదా. సీఎం ఎందుకు కానీ సీఎం అవసరం. సీఎం అందుకు కాదు, నాకు ఏమి తెలియదు, నేను ఎవరినో పెట్టి పని చేయించుకుంటాను కానీ సీఎం కాదు. సీఎంకు అవగాహన కావాలి. అక్కడే నీకు కేసీఆర్కి తేడా. నీకు దేని మీద అవగాహన లేదు, ఎవరి మీద ఆధారపడి ఉంటావు. ఆధారపడిన వాడు కరెక్ట్ తెలివిలోడైతే పనికొస్తాయి, లేకపోతే చెత్త అవుద్ది. అన్నిటి మీద అవగాహన ఉన్న కేసీఆర్. తెలంగాణ మీద అణువణువు అవగాహన ఉన్న కేసీఆర్. తెలంగాణ మీద పట్టు ఉన్న కేసీఆర్. తెలంగాణ యాస, భాష, గోస, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాటు అన్నిటి మీద ఒక పట్టున్న వ్యక్తి కేసీఆర్. నీకేం తెలుసు? నీ తెలంగాణ గురించి తెలంగాణ యాసలో మాట్లాడితే సరిపోద్దా? తెలంగాణ ప్రాంత కష్టాలు ఏంటో తెలుసా? ఏం తెలుసా? అందుకనే ప్రజలు ఎక్కడో చిన్న మిస్కాల్కులేషన్లో మిమ్మల్ని గెలిపించారు తప్పితే మీ మీద అఖండమైన ప్రేమ, మీరేదో చించేస్తారు, పొడి చేసేస్తారు. అలా పొడి చేస్తారు అనుకుంటే కాంగ్రెస్ రావాలి, పొడి చేస్తుంది అనుకుంటే 85 సీట్లు ఇచ్చేవారు.
మిమ్మల్ని 60 బార్డర్లో దాటారు అంతే. ఎక్కడో ఒక చిన్న క్యాల్కులేషన్లో రూరల్లో మీకు సిటీలో ఎవడో మీకు సీట్ కూడా ఇవ్వాల, ఎందుకంటే కళ కనపడుతుంది డెవలప్మెంట్. ఈ హైదరాబాద్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా ఫారిన్లో ఉన్నామా అని ఫీల్ అయిపోయి పొగుడుతూ వెళ్తున్నాం. సో ఇది ప్రజలు చూస్తున్నారు ఇక్కడ. అక్కడ రూరల్ ఏరియాలో కాస్త మనుషులు సెంటిమెంటల్ మనుషులు కదా మన ఏరియాలో, వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను నమ్మండి, మార్పు కోసమని బతిమాలుతామండి. ఏదో పాపం పుట్టిపుడంగా ఈ రేవంత్ రెడ్డి పాపం ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తున్నాడని జాలి పడ్డారు. ఆ జాలిలో జరిగిన చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్. ఆ జాలి పడింది మేము గుర్తించాల. ప్రజలు జాలి పడతారు, రేవంత్ రెడ్డి బతిమాలుతున్నాడు, ఒకసారి అవకాశం అంటున్నాడు, జాలిపడి ఆ కరోనా కటాక్ష ఏమైనా వెళ్తుందేమో అని మేము దాని మీద పెద్దగా పట్టించుకోవాలి. అది దెబ్బ కొట్టింది. ఒక 10-12 సీట్లు పర్సంటేజ్ ఎంతేడమ్మా మాకు వాళ్ళకు ఓట్లు. 1.79 ఈజ్ ద డిఫరెన్స్ పర్సంటేజ్. పెద్ద ఏదో చేసినట్టు వాళ్ళు ఏదో తరిమేసి అమలు చేసాము, ఈ గేట్లు పగలగొట్టేమంటారు. బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి? ప్రజలకు తెలియదు. అంటే గతంలో ఎవరు కట్టారు అది? అది మా గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పి కట్టారా? తెలుసా? అది గో బ్యాక్ టు ది హిస్టరీ. అది కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2012లో ఆ కంచెలు కట్టింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దాని కంచెలు కట్టి మీరు కట్టిన కంచెలు మీరే పగలగొట్టి కంచెలు తెచ్చేసావని ఈ బాడక మాటలు ఏంటయ్యి. మీరు కట్టిన 2012లో మీ ప్రభుత్వం కట్టింది. రాజశేఖర రెడ్డి పబ్లిక్ సీఎం అన్ని సీఎం చూస్తే ప్రభుత్వం అవసరం లేదు, ప్రభుత్వం లేనట్టే. సీఎం కలవాల్సిన ప్రోగ్రాంలు, కేవలం చూడవలసిన కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఈ నాకు ట్రాన్స్ఫర్ రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, వీటికంతా సీఎం కాదు. సీఎం అవన్నీ చూసేటైతే ఇంత యంత్రాంగం ఎందుకు, ఇంతమందికి జీతాలు ఎందుకు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఎందుకు, అందరిని మూట కట్టేసి రోజు ప్రజా దర్బారు పెట్టి సీఎం మినిస్టర్లు కూర్చొని మాట్లాడితే సరిపోదు కదా. సీఎం అని అందుకు కాదు. సీఎం అనేక డిపార్ట్మెంట్స్, అన్నిటికీ హెడ్ సీఎం. అన్నిటినీ సమీక్షించుకుంటూ ఏది ఎక్కడ కావాలో, ప్రజా అవసరం ఏది ప్రాముఖ్యత ఏంటి అది చూసుకుంటూ వెళ్ళాలి. రోజు వచ్చి ప్రజలు కలవాల్సింది వాళ్ళు వచ్చి మనం వచ్చారు చూశారు కదా లిస్టు, అందరూ అయ్యే మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మాకు ట్రాన్స్ఫర్ లేదు, మాకు 2 బెడ్రూమ్ హౌస్ లేదు, ఉద్యోగాలు. అదే అన్ని పచ్చి అబద్ధాలు అంటున్నాను. భారతదేశం రికార్డ్స్ ప్రతి స్టేట్ రికార్డు తీయండి. ప్రతి స్టేట్ రికార్డు తీస్తే వాళ్ళ తెలంగాణలోనే నియామకాలు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఉద్యోగాల నియామకాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఓన్లీ తెలంగాణ ఉంది. తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలు. అంటే నియామకాలు జరుగుతున్నాయి, కానీ మొత్తం టోటల్గా అవ్వదు. ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేదు. అందరికీ ఇవాళ యాజ్ ఇట్ ఈస్ 11,000 కోట్లు నెలసరి ఆదాయం గవర్నమెంట్కి. అందులో 7,000 కోట్ల పైచిరుకు జీతాలకు వెళ్ళిపోతున్నాయి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఇక ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి అయితే ఎందుకు పనికిరాదు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ రాష్ట్రం, మన రాష్ట్రమే కాదు, ఏ దేశం కూడా, ప్రపంచంలో ఏ దేశం, అన్ని దేశాలు ఏ దేశం కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది, ఉన్నంతవరకు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఉద్యోగ అవకాశాలు అది ప్రైవేట్ అయినా. ఇప్పుడు అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఉద్యోగాలు లేని వాళ్ళ కాదు. మోర్ దెన్ 60% వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అనగానే సేఫ్టీ, మనకి పెన్షను, చచ్చిపోయేదాకా మనకి పెన్షన్, మన ఫ్యామిలీకి. ప్రైవేట్ అయితే ఇవన్నీ ఉండవు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు ఇక్కడ బయట ఉద్యోగం చేస్తారు, అక్కడ వేసుకుంటారు. అందులో చాలామంది ఉద్యోగాలు ఉన్నవాళ్ళు. ఉద్యోగం లేని వాళ్ళు అయితే అసలు ఇప్పటికీ రక్తపు టైర్లు అయ్యాయి. బర్రెలెక్క బాగా గెలిచేది దానికోసమే. నిజం గ్రౌండ్కి వెళ్తే అది కాదు. బర్రెలెక్కలో ఏదంటే మీడియా మాట్లాడటం తప్పితే అవి ఉద్యోగాలు జరుగుతాయి. ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద గోళ్ళు గెలుకుంటూ ఎవడూ లేడు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. అది అలా ఒకేసారి అందరికీ ఇవ్వడం కుదరదు కదా. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇస్తున్నారు. అందుట్లో తెలంగాణ నెంబర్ 1గా ఉంది ఇండియా మొత్తం మీద. అది తెలుసుకోవాలి. తెలియకుండా ఉన్న ఉద్యోగాలు లేవు అనేది ఎప్పుడైనా అనొచ్చు భారతదేశంలో. మరి ఎందుకు సార్ విద్యార్థులు వీళ్ళందరూ ధర్నాలు చేసేది? ఎక్కడ ఉవ్వెత్తున ధర్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? అక్కడక్కడ పొలిటికల్లీ మోటివేటెడ్ ధర్నాలు. పొలిటికల్ వాళ్ళ కడుపు కలితే స్వచ్ఛందంగా వీధుల మీదకి వస్తారు, ఏ పార్టీకి సంబంధం లేకుండా. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజును కూడా చూసుకుంటే ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఏంటంటే విద్యార్థులందరూ కూడా పండగ చేసుకున్నారు. మరి మా 80 సీట్లు వచ్చి ఉండాలిగా విద్యార్థులు. దేశంలో మొత్తం విద్యార్థులు ఉద్యోగులంతా పండగ 80 సీట్లు వచ్చి ఉండాలిగా. 64 ఎందుకు వచ్చింది? 60 రావాలంటే 4 సీట్లే పైన ఎందుకు వచ్చింది? 85 రావాలిగా. అది ఉద్ధృతం అయితే. ఊనే ఎన్ని క్రియేటెడ్, పొలిటికల్లీ మోటివేటెడ్
తప్పితే ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అంటలేదు. ఉద్యోగాలు వస్తే ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే అఫైర్. ఇది 48 గంటలు అద్భుతాలు చేసేయగలదు ఏ రాష్ట్రం చేయలేదు. కాదు, ఆ ప్రాసెస్లో ఉండాలి, ఆ సన్మార్గంలో ప్రయాణం చేయాలి. తెలంగాణ అసలు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న దాంట్లో నెంబర్ 1గా ఉంది దేశంలో. అది గుర్తించాలి. అది వీళ్ళు పొలిటికల్గా ఏదో వాగేస్తూ ఉంటే ప్రధానికి వాళ్ళ ఈ అవగాహన లేకుండా మాట్లాడతారు. వాళ్ళ అప్పులు అంటారు. అప్పులు ఏంటి? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? అప్పులు తెచ్చిన అప్పు కరెక్ట్గా వాడుతున్నారా? దాంట్లో వేస్టేజ్ ఉందా లేదా ఎక్కడన్నా వేరే దానికి డైవర్ట్ అయిందా? అది అడగండి, అది చెప్పండి, చర్చకి రండి. దానికి చర్చకి రారు. శ్వేతపత్రం అంటారు. అది శ్వేతపత్రం కాదు, వాళ్ళ ముఖానికి శోకపత్రం. అది కాంగ్రెస్ యొక్క శోకపత్రం. ఏడుపు గుట్టు మొహాలు మాట్లాడే మాటలే. శోకం అంటే ఏడుపు పత్రాలు. మీ ఈ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్టు ఎవ్రీ ఇయర్ మా ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ఇక దాంట్లో లేనిది ఏమి మీరు కొత్తగా ఇవ్వకపోయేది. దీంట్లో కొడంత వేలుకొలుతాడు. మేము ఇచ్చినట్లే మీ పేపర్ మీద మా కిందది పైకి కిందకి రాయటం తప్పితే ఏం లేదు. ఆల్రెడీ రిపోర్టు క్లీన్, ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నీ ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. అవి ఉన్నాయి. ఇంకా మీరు కొత్తగా శ్వేతపత్రం అనే పేరు, ఇవన్నీ ఏంటంటే కాలయాపన చేయడానికి. శ్వేతయాత్రం రేపు అవి చేసి డబ్బులు లేవు కనుక గత ప్రభుత్వం డబ్బులు లేకుండా వెళ్ళిపోయింది, చేసేసింది. మేము ఇప్పుడు అప్పు స్థాయి పెంచింది. గత ప్రభుత్వం అప్పులు చేయటం అని మాట్లాడు సంపద పెంచింది. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ది ఏ స్థాయిలో ఉంది? గతంలో 2014లో ఏ స్థాయిలో ఉంది? ఇవాళ ఏ స్థాయిలో ఉంది? సంపద పెరిగింది, స్థాయి పెరిగింది. తెలంగాణ గురించి దేశం మొత్తం చర్చించే స్థాయికి దేశాన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలిగింది బీఆర్ఎస్. ఇవాళ మీరు రాగానే దరిద్రం మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఢిల్లీ పాదశాలకి కాల్ముక్త దొరాలన్న దరిద్రాన్ని తీసుకెళ్తున్నారు. ఆఖరికి ఒక మంత్రులకి శాఖ నిర్ణయించడానికి కూడా ఆ లిస్టు ఢిల్లీలో ఫైనలైజ్ చేయాల్సిన స్థితికి దిగజారుస్తున్నారు. తెలంగాణ వాళ్ళ గౌరవాన్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని మళ్ళీ ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు. మీ దౌర్భాగ్యం వారం 10 రోజుల్లోనే మీ గులాం బుద్ధి బయటపడతారు. అంటే వాళ్ళు ఒక పైన ఉన్న అధిష్టానం ఏదైతే ఉందో దానికి మేము గౌరవం ఇస్తాం. గౌరవం కాదు, బానిసలు. మీరు ఇక్కడ దురద పుడితే కూడా, ఇక్కడ దోమ కుడితే కూడా వాళ్ళు ఇక్కడ గోక్కోలేరు. ఢిల్లీకి వెళ్ళి గోక్కోవాల్సి, వాళ్ళు గోక్కోమంటే గోక్కోవాలి. ఆ స్థాయిలో ఉన్నారు మీరు. మంత్రి పదవికి శాఖలు నిర్ణయించడానికి ఢిల్లీ నిర్ణయం ఏంటయ్యా? అదే అనేది ఢిల్లీకి దాసం. నాటికి నేటికి ఆ సినాపరికో తాకట్టు పెట్టి ఈ భ్రష్టులు, కాంగ్రెస్టులు, కమ్యూనిస్టులు దేశానికి దరిద్రం, ఈ రాష్ట్రానికి శాపం. అది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. ఆ స్థిరాపరికి తాకట్టు పెట్టడమే. ఢిల్లీకి గులాములు, ఢిల్లీకి సలాములు, ఢిల్లీ బాంఛన్ కాల్ముక్తా దగ్గర ఢిల్లీ దగ్గర పారదాల దగ్గర కూర్చోడం దౌర్భాగ్యం. ఎన్నాళ్ళు ఈ 10 ఏళ్ళు తెలంగాణ అలా బతికిందా? శంషేర్గా బతికింది తెలంగాణ. శంషేర్గా ఢిల్లీ వాళ్ళని నువ్వేంటో నేను అంతే, నీకు నా ఎంత దూరమో నేను నీకు అంత దూరమే, కమాన్ అని ఛాలెంజింగ్గా బతికింది తెలంగాణ ఈ 10 ఏళ్ళు. ఇప్పుడు దరిద్రం మళ్ళీ తెలంగాణకి గులాం, ఢిల్లీకి గులాం సలాములు కొడుతూ తీసుకెళ్తున్నారు. ఆ దారిలో సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ దౌర్భాగ్యులను మళ్ళీ మనం తీసుకొచ్చి మన ఢిల్లీ దాసులను చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీకి సలాములు కొట్టే బానిసలుగా చేస్తున్నారని ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళు బుద్ధులయ్యి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందో అందులో దాదాపు 2014 నుంచి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ మంచి పని చేసినా చెడు పని చేసినా ఈ పార్టీలోనే జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకు సార్ ఇప్పుడు అసెంబ్లీలో కానీ లేదా బయట చర్చలు కానీ గతంలో బిఫోర్ 2014 ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలని చెప్పిన దాని గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే 2014 ఎత్తింది వాళ్ళు. 2014 నుంచి జరిగింది అని చెప్పి వాడు మొదలెడితే 2014 ముందు మీరు చేసి 50 ఏళ్ళు పరిపాలించారు. మీరేమో కొత్తగా వాళ్ళ అధికారంలోకి రాలా. కాంగ్రెస్ అంతకుముందు 50 ఏళ్ళు పరిపాలించి 50 ఏళ్ళలో మీరు చించింది ఏంటి, పొడిచింది ఏంటి, మీరు చేసిన దౌర్భాగ్యం ఏంటి, మీరు ఏం చేసిన దౌష్టిక్యం ఏంటి, మీరు చేసిన అవినీతి ఏంటి, మీరు చేసిన అరాచకాలు ఏంటి, ఒకసారి గుర్తు చేసుకోండి అని గుర్తు చేస్తారు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తరిమి కొట్టారు, దేశం మొత్తమే తరిమి కొట్టారు. ఇవాళ ఏదో తంతే గాలి బుట్టలో పడ్డట్టు అలా ఒక ఇంచు మీద వచ్చారు. రాగానే ఏదో మీరు పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడద్దు. ఆ రాష్ట్రం యొక్క స్టేటస్ పెరిగింది, తెలంగాణ యొక్క స్థాయి పెరిగింది, తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. తెలంగాణ ఇంకా దేశం మొత్తం అలా కళ్ళు పెద్దవి చేసి తెలంగాణ ఏమిటి, తెలంగాణ ఏంటి అని చూసింది. ఆ స్థాయికి తీసుకెళ్ళారు రాష్ట్రాన్ని. మీరు దాన్ని దిగజార్చకండి.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయకండి. ఇక్కడేదో ఆడు దరిద్రంగా ఉంది, బీహార్ లాగా ఉంది, ఈ దరిద్రపు మాటలు మాట్లాడి తెలంగాణ యొక్క గౌరవాన్ని ఆత్మాభిమానం దెబ్బ కొట్టగలని చెప్తాను కాంగ్రెస్. అందుకని మీ గత చరిత్ర మీ దౌర్భాగ్యం చేశారు, మళ్ళీ ఏదో అదృష్టం కొద్ది వచ్చారు, వచ్చినాక ఈ 3 ముచ్చటే ఎట్లాగూ, కానీ ఈ లోపలైనా తెలంగాణని బ్రాండ్ ఇమేజ్ నాశనం చేయదు, తెలంగాణకు ఉన్న ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టద్దు, బుద్ధిగా ఉండండి అని అవి గుర్తు చేయడం జరుగుతుంది. ఇంకోటి సార్, చివరిగా సార్, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలామంది చోట ఎక్కువ మంది మాట్లాడుతున్న సర్వేలో ఏంటంటే ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? చాలా హాస్యాస్పదం, 8th వండర్, బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ ట్రయల్ చేశారు తెలంగాణలో బీజేపీ జనసేన, ఇండైరెక్ట్గా తెలుగుదేశం. ఏమైంది? డిపాజిట్లు పోయింది అన్ని చోట్ల. ఇక్కడ ఏదో ఇక్కడ సిట్లర్స్ అంతా చంద్రబాబుకి ఇది కడతారు, క్యూ కడతారని. సిట్లర్స్ ఉన్న ఫిలిం నగరు, జూబ్లీ హిల్స్, సిట్లర్స్ ఉన్న ఇది సిట్లర్స్ ఉన్న ఇది శేర్లింగంపల్లి, సెటిలర్స్ ఉన్న కూకట్పల్లి, సెటిలర్స్ ఉన్న ఎల్బీ నగర్, అన్ని చోట్ల కుత్బుల్లాపూర్ అన్నీ బీజేపీ గెలిచింది. సో చంద్రబాబుని వెనకాల ఉన్న సెటిలర్స్ అన్ని అప్పుడు ఇలాగే మీడియాలో సెటిలర్స్ అందరూ కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వెనకాల ఉన్నారు కనుక గుద్దేస్తారని. ఎక్కడికో డిపాజిటే పోయింది. పవన్కి 8 సీట్లు 7 సీట్లు డిపాజిట్ పోయింది. సెటిలర్స్ ఉన్న చోట్లంతా మేమే గెలిచాం కనుక ఇవన్నీ ఇక్కడ బట్టి ఇంకా ఉన్నది ఊడింది. ఇక్కడ బట్టి ఎన్నికలను బట్టి అక్కడ ఉన్నది ఊడింది. ప్రజలు కాంగ్రెస్గా అక్కడ ఎవరు లేరు. రఘువీరారెడ్డి ఉన్నాడు, ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆంధ్ర ప్రెసిడెంట్ ఆయన ఎవడో కూడా ఎవరికి తెలియదు. కాంగ్రెస్ ఎవరు లేదు. ఆ ప్రెసిడెంట్ ఎవరు కూడా అంత అనామకంగా ఉంది పార్టీ అక్కడ. ఈ తెలుగుదేశం వీళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఈ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ జోకర్ అయిపోయాడు ఈ మధ్యకాలంలో. చాలా పెద్ద ఇక్కడ కేఏ పాల్కు పెద్దన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఒక నిబద్ధత లేదు, ఒక సంస్కారం లేదు, ఏమీ లేదు. అరుపులు కేకలు. ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకోటి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. ఎందుకు మాట్లాడు? పొంతన లేని మాటలు, పొంతలకే నిర్ణయాలు. సో అతను ఒక జోకర్ లాగా, బిగ్గెస్ట్ జోకర్, పొలిటికల్ జోకర్గా తయారైపోయాడు. ఇక్కడ కేఏ పాల్ ఎలా నవ్వుకుంటున్నాము, ప్రజలు అక్కడ నవ్వుకుంటున్నారు. ఒకసారి మీరు కేఏ పాల్ గారితో మాట్లాడపోయారు ఒకసారి? అదే మా కేఏ పాల్ కూడా అంటున్నాడు నేనే ముఖ్యమంత్రిని, అలాగే మనాడు నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు ఆయన ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అతను అంటున్నారు. నువ్వేదో ముఖ్యమంత్రి అవుతానంటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, మా పవర్ స్టార్ ముఖ్యమంత్రి అని మేము గొంతులు తెచ్చుకుని, మా డబ్బులు ఖర్చు పెట్టుకుని, మా బట్టలు తిప్పుకుని, రక్తం చిందించి పనిచేశారు. నువ్వేంటి ఇప్పుడు వెళ్ళిపోయి చంద్రబాబు సంకలం దొరుకుతాను మీరు ఆయన కళ్ళ దగ్గర కూర్చొని అంటారు. మాకేం కర్మ? నువ్వు కావాలంటే కూర్చో, మాకు అవసరం లేదు. నువ్వు వస్తావంటే ఏదో మా నాయకుడు అని నేను అభిమానిస్తున్నా కనుక అన్నావు. నువ్వు పోయి ఆయన సంకలం చేరుతాంటే నీ కర్మ కొద్ది నువ్వు చేరు, మేము చేరామని వాళ్ళే దూరం అయిపోయారు. అందుకనే వారాహి అయిపోయింది. వారాహి అని అంత వ్యాన్ గీన హంగామా చేసి ఏమీ లేదు. లోకేష్ యోగాలో బాగా సక్సెస్ అయింది. ఏమైందమ్మా? లోకేష్ 93 నియోజకవర్గాలు తిరిగాడు, 3000 కిలోమీటర్లు. ఇన్ని రోజుల్లో ఒక్క మీటింగ్లో అయినా తను మాట్లాడి వెళ్ళినాక ప్రజలు చర్చించుకున్నారు ఆ నియోజకవర్గాల ఈ విషయం గురించి అని చెప్పండి. ఒక్కటి చెప్పండి గుర్తుంటే మీకు. ఎప్పుడు కూడా ఒక పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన, సీనియర్ ఎన్టీఆర్ చేసిన, ఒకసారి వాళ్ళు ఒక చోట మీటింగ్ పెట్టి వెళ్ళారంటే వారం రోజుల పాటు వాళ్ళు మాట్లాడిన విషయాల మీద చర్చించుకునేది నియోజకవర్గం. చర్చించుకుని మంచి చెడు లేదు, అలా మాట్లాడటం అంటే అది అందుకనే చర్చించుకుని వాళ్ళని ఆదరించారు. నువ్వు చర్చకే లేదు, నువ్వు మాట్లాడి ఎంతసేపు నువ్వేంటంటే వాళ్ళని తిట్టడం, అక్కడికి వెళ్ళి ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేను నాయకులను తిట్టడం, తెలుగులో బూతులు మాట్లాడటము, అది చెప్పితే నువ్వేమిటి వాళ్ళని దింపండి ఓడించండి, వాళ్ళని ఓడించడం దింపడం నేను గెలుస్తానని చెప్పవయ్యా. ఆ నోరు ఎందుకు రాదు? నోటేమిట మమ్మల్ని గెలిపించడం ఎందుకు రాదు? అతను ఓడించండి అంటావు, అతను ఓడిస్తే నేను గెలుస్తాను అంటున్నావు. ఎందుకు? నేను గెలుస్తాను, నేను గెలిచి చేస్తాను, ఈ పథకం తీసుకొస్తాను, ఈ ఎకనామిక్స్ ఆర్థికంగా ఇలా సరిదిద్దుతాను అని చెప్పు. అది చెప్పలేవు.
అది చెప్పడానికి నీకు తెలియదు. ఇంకేదన్నా కనుక్కుని పక్కన చెప్పినంటే 14 ఏళ్ళు మీరే కదా పరిపాలించారు, ఏం పీకారని అడుగుతారు ప్రజలు. 14 ఏళ్ళు మీరే కదా, తెలుగుదేశమే కదా పరిపాలించింది రాష్ట్రాన్ని. మీ అయ్యాను మీరే కదా 14 ఏళ్ళు ఏం పీకారు, ఇవాళ కొత్తగా పీకుతామని చెప్తున్నారు మీరు అని ప్రజలు నిలదీస్తారు. అందుకని మేమేమి చేస్తామని చెప్పరాడు. చెబితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏమి చేస్తారు, వాళ్ళని ఓడించండి, వాళ్ళని ఓడిస్తే మేము గెలుస్తాం, మమ్మల్ని గెలిపించండి, మాకు ఇందుకోసం ఓట్లు వేయండి అని అడిగే దమ్ము లేదు. అందుకని అతను వెళ్ళొస్తాడు, కామెడీ అంతే, వెళ్ళేసి రావడం, తినడం, తిరగడం, ఫోటోలు వేసుకుంటాం, వాళ్ళ మీడియాలో భుజాలు పిసుకుంటాం, వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుకుని ఆహో అనుకుంటుంది. ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ లేదు. 93 కాన్స్టిట్యూన్సీలు ఏ కాన్స్టిట్యూన్సీలు కూడా అతని టూర్ వల్ల ఒక్క రియాక్షన్ కానీ ఒక చర్చ కానీ లేదు ప్రజల్లో. మీడియాలో చర్చలు మీరు పెడతారు, మీరు పెట్టించుకుంటారు మీ మనుషులతో, అది కాదు. ప్రజల్లో రావాలి, జనరల్ కాదు, రాలా. అందుకనే అదేం కాదు. ఇతని వారాహి ఇంతే. చంద్రబాబు పాపం ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆయనకి మనిషి పడుకున్నా కూర్చున్నా సీఎం సీటు కాదు, కూర్చున్నా అదే ఆ సీఎం సీటు ఆయన ముందు అటు ఇటు ఊసులాడుతుంది. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అయిపోయింది. ఆయనకి కళ్ళలో కనపస్తున్నాడు రామారావు గారు పెద్ద ఆయన ఇచ్చిన శాపం ఈయన కనపడతాయని. నువ్వు నాకు చేసిన ద్రోహానికి అనేక అవమాన పడతావు, ప్రజలు తిరస్కరించి అసహించుకుని నేను జిగుత్సాకరమైన జీవితం అనుభవిస్తావు, నువ్వు చేసిన ద్రోహానికి ఆయన అన్న మాటలు, ఆ శాపం కనపడుతుంది ఆయనకి. అందరి చేత ఆయన అన్నట్టే అందరి చేత తిరస్కరించబడుతున్నానే, తెలంగాణలో డోర్లు మూసుకుపోయినాయి, ఆంధ్రలో కూడా మూసుకుపోయేటట్టు ఉన్నాయి అని ఆయన కళ్ళ ముందు కనపడుతుంది, డోలాయమానం అయిపోతుంది. కనుక అతను ఏం మాట్లాడుతాడు, అతను అంతే, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, ఒక స్లోగన్ పట్టుకున్నారు. సైకిల్ పద్ధతిగా మాట్లాడాలి. ఒక చీఫ్ మినిస్టర్ 20 ఏళ్ళు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేసిన వాడివి, నువ్వు పద్ధతి, పిల్లాడేదో తెలిసి తెలియకుండా అజ్ఞానంతో లోకేష్ మాట్లాడచ్చు. నువ్వు 20 ఏళ్ళు ఉన్నవాడు కదా, నువ్వు కూడా ఏదేం పిచ్చివాగుళ్ళు అన్నీ నేనే చేశానంటావు, మొబైల్ నేనే తీసుకొచ్చారంటావు, లోకం కళ్ళు మూసుకుంది, అందులో మొబైల్ నువ్వు తీసుకొచ్చారంటావు. నువ్వు యు ఆర్ నెవర్ ఏ, చంద్రబాబు ఈజ్ నెవర్ ఎ క్రియేటర్, ఈజ్ ఓన్లీ ఏ డెకరేటర్. ఎవరో క్రియేట్ చేసిన దాన్ని డెకరేట్ చేసి నేను చేశాను అంటాడు. జనార్దన్ రెడ్డి పునాదులు వేసిన హైటెక్ సిటీని తర్వాత తన సీఎం అయినాక దాన్ని డెవలప్ చేశాడు, రాజశేఖర రెడ్డి డెవలప్ అది నేనే చేశానంటాడు. పునాదులు వేసిన జనార్దన్ రెడ్డి. ఎవరో ప్రతిదీ అంతే, ఎవరో పునాదులు వేస్తే దాన్ని డెకరేట్ చేసేసి నేను చేశానంటాడు. తనకి ఈజ్ నెవర్ క్రియేటర్, లైఫ్ లాంగ్ చూడండి, అతను పార్టీ అతను క్రియేటరే కాదు. రామారావు గారు క్రియేటరు, ఎజెండా అన్నీ ఆయన డిజైనరు. వచ్చి ఈయన కూర్చున్నాడు, నాది తెలుగుదేశం అంటాడు, నేను పార్టీని చేశానంటాడు. ఈజ్ ఎ డెకరేటర్, ఈజ్ నాట్ ఎ చంద్రబాబు నెవర్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. అయిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, పాప కడుపులో అంతా క్రోధము, ఆ పదవి పోయింది, పదవి లేక బతకలేకే కదా మామను కూడా వెనుపోటు పొడిచింది, పదవి లేకపోతే ఉండలేడు ఆయన. కనుక ఆ ఉండలేని ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ అక్కడ వస్తుంది అనుకుంటే మూర్ఖుల రాగం అది, మూర్ఖ శంకరావం లాగా మూర్ఖుల రాగం అది. ఇక్కడే పోయింది వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్, డిజాస్టర్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్. ఇంకా అక్కడేంటి, అక్కడ పీకలేని వాళ్ళు అక్కడ తెలుగులో ఉంది, ఇక్కడ పీకలేని వాళ్ళు అక్కడ వచ్చి ఏం పీకుతారు. అందులో బీజేపీ ఆడ మగ కాకుండా ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. బీజేపీకి ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆవిడ బీజేపీ ప్రెసిడెంటా లేకపోతే చంద్రబాబు సెక్రటరీగా తెలియదు. పురంధేశ్వరి గారు ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఆవిడ తెలుగుదేశం సెక్రటరీగా నడుపుతుంది పార్టీని, బీజేపీ ప్రెసిడెంట్గా కాదు. సో బీజేపీని ప్రజలు ఊసులో కూడా తలుచుకోవట్లేదు, ఏదో అదే పార్టీ పనికిరాని పార్టీ అని అయిపోయింది. ఎంతసేపు వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడమంటే మాట్లాడరు, ఆంధ్ర గురించి మాట్లాడమంటే మాట్లాడరు, ఏది మాట్లాడమన్నా గుజరాత్ చూడండి, యూపీని చూడండి అంటారు. గుజరాత్ యూపీని చూడటం మాకేం అవసరం అయ్యా, ఇవి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అక్కడ పార్కులు వాళ్ళు చూసుకుంటారు. అక్కడ వాడు ఇక్కడ రాష్ట్రాల గురించి మాట్లాడినా యూపీలో గుజరాత్ చూడండి, యూపీని చూడండి, మా వాళ్ళ మొహాలు చూడండి, వాళ్ళ మొహాలు నార్త్ ఇండియన్ మొహాలు చూడండి, వాళ్ళు వచ్చి పరిపాలిస్తారు. ఇక్కడ మోడీని అమిత్ షా కూర్చొని పరిపాలిస్తారా, నడ్డా కాదు కదా, మీరు కదా పరిపాలిస్తారు. మీకు అర్హత ఉందా, మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు పరిపాలించగలరు అర్హత మీకు ఉందా అనే అర్హత ఉందని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పుతున్నారా మీరు ఈ ఉభయ రాష్ట్రాల్లో? లేరు. అందుకనే పతనం అయిపోయారు. మరో 10 ఏళ్ళ దాకా బీజేపీకి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పుట్టగతులు ఉండవు.
Hmm. బీజేపీ అంటే చీపోతు అంటారు అంతే.